వేసవి సెలవులు ప్రకటించగానే పిల్లలందరూ ఆటపాటలతో బిజీ అయిపోయారు. కొందరు సెలవులు గడపడానికి బంధువుల ఇంటికి వెళ్ళిపోతే ఇంకొందరు సమ్మర్ క్యాంపుల్లో చేరి తమకు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి పిల్లలతో శిక్షణ కేంద్రాల్లో బోల్డెంత సందడి కనిపిస్తోంది. ఇది తిరుపతిలో చిన్నారులకు సంగీతం నేర్పిస్తున్న ఓ శిక్షణా సంస్థ. ప్రతి వేసవిలోనూ ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి సంగీతం నేర్చుకుంటారు. ఇక్కడ దాదాపు 50 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. తిరుపతిలో ఇలాంటివి దాదాపు 20 శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గాత్రం, భక్తి సంగీతం, వయోలిన్, వీణ, ఫ్లూట్ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహిస్తున్నారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. చిట్టిపొట్టి పలుకుల చిన్నారులు కూడా అందరితో పాటు కూర్చుని సంగీత సాధన చేస్తున్నారు. చిన్న శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్న శిశువు చిన్న శిశువు, తోయంబు కురులతోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జలగములతోడ బ్రోయచున్న గణపపు మూవల పాదాలతోడ పాయక యశోదరేట పాదాడు శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు. వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నామని చెప్తున్నారు ఈ పిల్లలు. హస్మిత, ఏం చేస్తున్నావు ఇక్కడ? సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, డాన్స్ చేస్తా, మ్యూజిక్ పాడుతా, ఆడుకుంటా. బాగా వచ్చా నీకు? ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, ఆడుకోవడం వచ్చు. మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ నేను వర్ణాలు, కృతులు కూడా నేర్చుకుంటున్నాను. నేను బెంగళూరులో ఉంటాను. ఇక్కడికి సమ్మర్ హాలిడేస్లో వస్తే ఇక్కడ డాన్స్ ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. తమ పిల్లలకు మ్యూజిక్, డాన్స్ లో ఆసక్తి ఉంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నారు పేరెంట్స్. అందుకే ఈ శిక్షణా కేంద్రంలో చేర్పించామని అన్నారు. నేను చిన్నప్పుడు ఒక కారణం వల్ల సంగీతం క్లాస్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో అలా కాకుండా నేను చేయలేనిది మా పాపలో చేసి ఒక మంచి పొజిషన్కి తీసుకురావాలనేసి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా పాప హస్మిత డ్యాన్స్, మ్యూజిక్ రెండు నేర్చుకుంటుంది. తనకి డ్యాన్స్, మ్యూజిక్ చాలా ఇష్టం కాబట్టి సార్ వాళ్ళు బాగా నేర్పిస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ చేయించి ఇక్కడ నేర్పిస్తున్నామండి. ఇప్పుడు పిల్లలకి కొంచెం సంగీతం మీద అవగాహన అది కలిగించడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరుగుతోందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి వయసుకు తగినట్టు ఒక చిన్న చిన్న కీర్తనలు అవి కూడా నేర్పించడం జరుగుతోంది. వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారండి. సెలవులను వృధా చేయకుండా సంగీతం, నృత్యం నేర్చుకోవడానికి వస్తున్న చిన్నారులతో శిక్షణా కేంద్రాలు సందడిగా మారిపోయాయి.